రామా పోయి రాదా రారా నాయన నీకు శాత కాదు ఆగి నేను కొడతావు ఉరికి రాక రానికే పెట్టుకుంటాయి అంటే గట్ల చేస్తావేమరా రాయిందిడా ఓ మెల్లె పోతాయి అమ్మ ఏం చేయాలి మీది మళ్ళీ నీళ్ళు వస్తున్నాయి ఏం పనే ఆగుతలే బిజ్జలు బాగా ఇర్రామర్ల మేసి బలిచినాయి సరే జర్ర వెట్రా జర దొడ్డుకుంటాను బొరమ అంటే ట్రాక్టర్తో ఏడు కాడికి ఏం చేయాలి మనుషులు నడవనికి రాదప్ప ఏం చేయాలి ఇలాగొట్టు ఎట్లు తంబాడతాయి రా పోరగానికి చెప్తే అర్థం కాదు వాటికి ఇంత మేత పెట్టరా అంటే ఇంత పల్లిపిండి తేరంటానా అన్న కరిగెట్ల నడిచినప్పుడు అలసిపోవా ఎట్లు కొడుకున్నా పిండి ఇంత పల్లిపిండి ఇలాంటికే పిండి తేరంట అని చెప్పినాడా తాళపాలిపోయి అది షేర్గాడోడు ఒట్ట షేర్గాడోడు అలా చేసుకోపోండిరా మలేసే జరసేపు దమ్ము రాయి పాడైంది రా మెలగవండి ఆ మూలకు రాయి పాడైంది ఏం చెప్పాలి నీకు ఎన్నిసార్లు చెప్పాలి అట్టనే గుంజుకపోతున్నాయి మాలో అరే చంపీర కూడా తావరా మంది తలాడుకొచ్చింది అది ఓ అమ్మ ఊకే వద్దనే ఏకరా జర్ర సైజ్ జర్ర దమ్ము తీసుకొని ఈ మొత్తం పట్టు వాటింది పనులకు అవి తీయరా అది వేసలే తమ్ము వేస్తుంది మరి 2 రొట్టెలు వడేసి నమ్మలమంటే నెమరు పెడతావు అది లేవది నాకు శాత నీకు అన్ని శాత కావు ఏది సాగ పా పా కొట్రా అంటే ఆయాసం అవుతున్నది Tamaha. Hey. Hey. Da, da. Hey. Da. జర సైజు బిడ్డ జర దమ్మిలో పెట్టు పట్టుకో కూలి దెబ్బ దెబ్బ ఏమని ఉంటుందా గురి గింజ గురు మల్లెల మాసేను అగో పాటలు పాడుతున్నది ఏం చెప్పాలే ఇట్లా కొట్టాలరా ఎన్న నేర్చుకుంటావురా పని ఏం చేయాలి ఒక ఇంటికాడ పని శాత కాదు చేను కాడ పని శాత కాదు కరిగట్టు మాడి ఏడ చూసినా కరిగట్లే పెడుతున్నారు రా నువ్వు ఏడుకోయినా పుణ్యాలు చేసినా కూడా ఇదే పని చేయాలరా మోటు కష్టం చేస్తే 2 రూపాయలు ఎక్కువ ఇస్తారా ఇటువంటి పని నేర్చుకొని సాగుండి ఏం చెప్పాలి ఎట్లు మళ్ళీ అడ్డం తోటం ఇంకా నా మీదనే వేస్తారా ఎట్టము ఇంకా నేనే దాపటికి నడవాలా అందుకే అడ్డం మీద తోలుకోవచ్చా అని చెప్పి నేను నాకు జాత కాదంటేనే నువ్వు అడ్డం మీద వాళ్ళని నువ్వు అడ్డమైనవా అడ్డోషన్ ఇంట్లో పెట్టుకొని అడ్డ మీద వాళ్ళని తోలుకొచ్చి వాళ్ళకి పంపించేయండి మొత్తం అన్నీ బటాయి లెక్క పంపించేయండి ఏమొస్తున్నది నారే నీకు ఇంత కొయ్య నీకు ఇంత గిది చేసుకొని కదా రీతి ఖరాబ్ చేయక దిగి దిగి అక్కడ గుంతనే పాడైంది దిగు దిగినా అలా ఖరాబ్ చేస్తే తిప్పలైతే బిడ్డ ఓ అని మొత్తుకోరా ఊకే ఓ పోయింది అవిటికి పేర్లున్నాయిరా ఎట్లని మేపుతున్నావా బర్రని మేపుతున్నావురా నువ్వు దేవాను అగ్గం పట్టరా దాపడదాన్ని పొంగడం తప్పిన బురద తీసుకొని వచ్చాను నేను సంపుడు తప్పుతా మరి ఏమనుకుంటున్నావు వ్యవసాయం నేర్చిరు వ్యవసాయం దా కొట్టు పోనిరా పోని వంగడం తప్పినాడు పోనీ అక్కడ పోని పోనీ పొద్దు పోతున్నది దెబ్బ దెబ్బ అవుతుంది పోని పాండ్రే దెబ్బ దెబ్బ కానీ అరే రే నీళ్ళని వాయరా పాడయి నాయన దా ఇక్కడ రాబిడ్డ ఎలక పొక్క పడ్డదా అదే ఎలక పొక్క కొట్టినట్టున్నది ఇక పెట్టు దెబ్బ పెట్టు బిడ్డ అవతల మళ్ళీ నీళ్ళు పోవాలి నీళ్ళు మళ్ళీ నీళ్ళు లేవు రా పెట్టు బిడ్డ అవతలకి వెళ్ళినాయి గడ్డి అయిరా ఎగకుండా ఉంటుంది ఉరిగాడు చేస్తున్నా
వరి గడ్డి వేస్తారా ఈ గడ్డి రా గరకపోసలది ఈడ చెక్కింది ఆనే అయ్యో వరి గడ్డి కాశగడ్డి తెచ్చిడ పెడతావు గుడిసె కప్పుతున్నావు గడ్డి అంటున్నావు మరి మంచిగా బొమ్మరిల్లే అవుతుంది ఆయన ఇది గోడ పెట్టినట్టు అవుతున్నా సించి చేసి ఈయన 2 రేకులు వేసుకొని ఈయన వండు పా 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 వరం గట్టిగా పాడైంది ఎన్నాడు చేసి ఈ 2 కొడుకులను పెట్టుకొని ఎట్లున్నా నా అవతారం గడిగాడి మీదకి వెళ్ళాను ఆయన గడ్డి వేసి గడ్డం పెట్టుకో సిగ్గు తప్పినాడా గడ్డి మీదకి వేయకపోతే చేనులు వేస్తారా అలా ఏలక పొక్కలు పెట్టి తీసేయదంతా ఏమిందిరా అది తలవాలు పోస్తున్నావా వరం పెడుతున్నావురా నువ్వే అంటున్నాయన మీద 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 అంటే గట్ల మీద సిగ మీద కాదురా అంచు పోటీ పెట్టాలిరా ఈయన తప్పినోడా అవతల ఎలువ పొలం ఉన్నది వీడికి వెళ్ళి నీళ్ళు పోయినాయి అనుకో వాడు వచ్చి రేపు పొద్దుగాల పెద్ద సాపెనాలు దీవెనలు ఏమిటికి ఇంకెట్లా పోతాయి నీళ్ళు పుడతాయినాక పోదుగా అంచు పోంటి ముద్దుగా పెట్టాలరా పెట్టి జర వచ్చినట్టు అంటే నీళ్ళు అక్కడ ఇమ్ము రాదు పొత్తిలో పెట్టాలనా పొత్తిలేక పెట్టు పూరగా అక్కడ ఏకరా అని ఈయన తప్పినోడు అవతల పాలేవాడు ఉన్నాడు ఏమనుకుంటాడు కావాలంట నా దిక్కు గడ్డి వేసిండంట అని పొద్దుగాల పంచాయతీకి వస్తే నేనేం చేతు ఎంతమందితో వీకలాడదు మెత్త మెత్త తెచ్చి పెడతావు ఇదే మనం తినేది అనుకుంటున్నావు అన్నప్పుడు గట్టిగా ఉంటారా గాచారం తప్పినోడు నీకు చెప్తుంటే అర్థమైంది అంతా చూడు మరి అంతా చూడు మరి నాకు తిక్కలు ఏమని వేయకండి పెద్ద పానం అయినాక కూడా నాకు ఈ గోస తప్పుతలేదు నాయనా ఏందిరా ఆకలి అవుతుంది తిను మరి ఉన్నది కదా అన్నమే నాకు తినరా తిను ఆకలి అయ్యేటోళ్ళు తినాలి ఇంకా చేత్తో ఏం పెడదు బురుజున్నది వేసుకో ఇట్లనే తిను నీకు నాకేమొద్దురా నాకు ఇప్పుడు ఏం ఆకలి అయితే లేదు తిను పులుసు పోయి మళ్ళీ ఈ షారు తెచ్చుకుంటారా ఇంత తొక్కాసొంటిది తెచ్చుకుంటే ఆమె పులుసే కాసింది ఇలా పప్పాన పెట్టమంటే చాలా ఇది పెడితే మూత వెళ్ళదు మళ్ళీ పాడై షబ్బా పచ్చి పుండా ఇంట్లో ఏమున్నదిరా టిఫిన్ డబ్బాలా వేసుకుంటావు మామిడికాయ తొక్కు అయ్యో పచ్చయి ఇంకో పచ్చ చాలు పట్టరా ఎదలు ఉన్నట్టు ఉంటుంది ఆవాలు మంచిగా కారం లేకపోతే తినబుద్ది కాదు తప్పగా నమ్ములు దెబ్బ తిని బిడ్డ గాడే పడరా అక్కడ బర్రెను కట్టేసిన వాడు ఆయన బాలరాజా నాడు బాలరాజా అక్కడేమిటికి వచ్చిండు ఇంకేమైంది ఆయన ఉన్నకాడికి అరిగేట్ చేసుకున్నాడు ఇక్కడ మన చెందికి వచ్చి కట్టేస్తుండే ఆయన ఉండను పట్టు ఎట్లయినా దున్నేది అది మేపుకొని పట్టు మన పాలు పోయమంటే పాలు పోసలేడు ఆయన నోట్లే బొవ్వ పెట్టుకొని ఊరందరూ ముచ్చట చెప్పు సగం కింద సగం మీద ఆ పుట్ట నిండా దీని నడువు అక్కడ ఆ పట్టుపోవాడ పని పట్టాగో నారు అయిపోయిందంట అక్కడ వాళ్ళు డబ్బుని వెళ్ళిపోతారు గుత్తకు పట్టిన వాళ్ళు ఉంటారు మనం చూసుకుంటుంటారా ఆడ చెట్టుకు తలిగిపోయి కింద కుక్కలు పొక్కలు మళ్ళా వస్తున్న పని మామ చెట్టు కాడ కడతా మళ్ళీ వేసినాక మళ్ళీ వేయండి అమ్మ ముందు మళ్ళీ వేయండి వేయండి దెబ్బ వేయండి అమ్మ ఒక్క జల్ వేయండి మన ఆయన కోపం అవుతుండు జల్ వేయండి
పెద్దమ్మా నీ పెళ్ళం రాదా నీ భార్య చేనుకు ఆమెకు చేనుల పని రాదు పెద్దమ్మా చదువుకున్నది మస్తు కానీ చేనుల పని రాదు రాదు అట్లా అంటే అట్లా ఆమె నేర్వదా అంటే రాదంట ఇంటికాడనే ఉంటుంది ఏం చేయాలి నేర్పుకోవాలి పని చేనుల్లో పని వస్తే కూలీలు చాలా పట్టారు కూలీలు వచ్చినప్పుడు కూలీలకి ఇంత పప్పుచారేరా మాణిక్యాకారం ఉంది పెద్దమ్మా ఎంత కావాలి వేసుకో నీ పెళ్ళం పేరు ఏం పేరు రాజు నా పెళ్ళం పేరు శిరీష శిరీషనా నీ పెళ్ళం మంచిగా చేస్తారా దొంటలు చేస్తుంది కానీ నీసు కూర అయితేనే మంచిగా ఉంటుంది పెద్దమ్మా ఇక నాకేం పప్పు అంటే ఇష్టం ఆమెకేమో నీసు అంటే ఇష్టము పెద్దమ్మా ఇక నా పెళ్ళం ఎట్లా చేనికి రాదు వరినారేది ఎట్లా వేయాలి పెద్దమ్మా నేను వేస్తా చూపెట్టవా నాకు ఎప్పుడు వేసుకుంటారు మన చికెనే కానీ మటనే కానీ చేపలే కానీ నీసు కూరనా బేస్తారం నాడు శివలింగాల్లో తెచ్చుకుంటాము పెద్దమ్మా బాగుండరా ఎంత బంగారం బాగానే మంచిగా ఉన్నోళ్ళు పెద్దమ్మా తమ్ముడు పెళ్లి చేసుకునేనా గాడ చూసి వచ్చినాం గణపురం కాడ నా కాలు దక్కావు నువ్వే నా కాలు దొక్కినావు తీయి నీ కాలకాడాలు వదుకోపోతుంది అమ్మా ఓ పిల్లగా వెంకటేష్ చూడగా పోతున్నావో కానగా పోతున్నావో ఓ పిల్లగా వెంకటేష్ ఉన్నావో ఏమైంది నాయన మధ్యాహ్నం తింటే లేదా చక్కెర వచ్చిందా ఏం పానం మరం లేదా అయ్యో అయ్యో బాగా నాకు అన్ని ఇట్లా పడతాయి అయ్యప్ప నేను ఇట్లా అయితే ఎట్లానప్ప మా నాయన ఆడున్నాడు చంపు కొడుతున్నాడు మా అన్ననేమో ఆడ ఉన్నాడు దావకన్నా పోదామా అరే రే 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 ఏమాయరా ఓ పొరగా ఎట్లా రా ఏమైందిరా ఎట్లా పడ్డాడు వీడు ఏం చేయాలి మీరు దొబ్బి రామా మోసుకుంటా పడ్డా ఎట్లా పడితేవిరా ఏమింది అది చెప్పిన ఆయన నారు మోయకరా నీకు తెలియదు పని అని చెప్పిన మోటు కష్టం నీకు రాదు మీట మీటగా ఉండటోనివి ఎట్లా వస్తేవిరా ఎట్లా పడితేవి ఏడ జారితేవి ఆ గోడ ట్రాక్టర్ ఎక్కిన తాన గాడ పడ్డావు తూ 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 లేవు పట్టు పట్టు దవాఖానకు పోదాం పా చేతులు వేయరా చేతులు ఇక్కడ ఆటో నన్ను ఏదన్నా మాట్లాడు పా ఇంటికి పోయి ఆ బట్టలు తీసేయండి బుర్జ అట్టింది ఆ బట్టలు తీసేసి పోదాం పాడి దవాఖానకు పోదాం పా బిడ్డ ఇక్కడ తగిలిందిరా దెబ్బ మెల్లగా మెల్లగా రా నువ్వు మొయ్యరా అంటే నువ్వు మొయ్యకుండా తల్లి లేని పిల్లలంతా అని గౌరంగా చూసుకుంటూ ఒక్కనాడు ఒక శటాన చెంప దెబ్బ కొట్టకపోతే బెదిరిస్తా కానీ ఏం పాటు పడితేవిరా ఏం చేయాలి ఇప్పుడు ఎంత ఘోరమో ఏడేడ దాగినో మూగ దెబ్బలు ఏడేడ దాకినో అబ్బా మెల్లగా ముందు పాడైన పైలం బిడ్డ పైలం మెల్లగా దూపాయి నాయనా దుప్పటి పట్ట పెట్టుకో దుప్పటి నొప్పి లేస్తుంది ఎట్లా అవుతున్నది ఈయనకు బీపీలు గీపీలు కాదమ్మా దెబ్బ తగిలింది పూరగా శాశ్వత లేకుండా ఇండు జర ఈమె డాక్టర్ ఎందుకు అవుతుందిరా నడసమ్మామే డాక్టర్ అంటే ఈమె వచ్చింది పెద్ద డాక్టర్ తోలుకరా పోను ఆయన సీన్ సార్ ఉంటాడు పో ఎట్లా అవుతున్నది బిడ్డ బొమ్మ జర చూడండి అయ్యా జర చూడండి ఏడ ముట్టుకున్నా ఇది అంటున్నాడు ఇట్లా ముట్టుకొని ఇస్తాడు కుడి చేయి మనకు ఏడ ముట్టుకున్నా
ఇంకెక్కడ తగిలింది దెబ్బలు? ఇక అట్లే ఇసురుకోలిగా పడ్డాడు. ఈ కుడి బందుకు ఇట్లా పడ్డాడు అందులో. ఇక ఆ బురుసంతా కడుక్కొని వచ్చినాము. పూరం మీదకి వెళ్ళి ఇసురుగోలిగా పడ్డాడు సార్. ఆడ గుండు ఉండేనో మరి రాయి ఉండేనో చూడకపోతే కానీ ఇక అలా కూడా లేపుకొని వచ్చినాము. ఎక్క బొక్కే మన కింద మీద కావచ్చా సార్? తెలుస్తుంది. ఇసుకలు తీయాలా ఇప్పుడు? ఎక్కడైనా ఫ్రాక్చర్ ఉందో జర దండం సార్. దబ్బున చేయండి. ఇక చేతికి వచ్చిన పోరాడు పెళ్లి కూడా లగ్గం పెట్టుకున్నాం. లగ్గం పెట్టుకునేది ఉన్నది మనకి. ఇంత అట్లా ఇట్లా అయితే ఇక ఏమన్నా ఇది అయినట్టు అవుతుంది. జర మీకు దండం పెడతాను. జర దబ్బున బాపు. హలో రాజు. కురేనా బాపు? వద్దమ్మా జర రాగు. జర రాగమ్మా. కింద పడ్డాడు. ఎట్లా పడ్డాడు రాజు? ఏమైంది బాపు? జర రాగమ్మా నువ్వు. జర రాగు. పోతుంటే అట్లనే ఇట్లా పోతుంటే నాయన అక్కడికి చూస్తూనే ఉండంట. ఏంది బాపు పరిచయం అవుతాను? అయ్యో చెయ్యిరిపోయింది. అది జర రాగమ్మా నువ్వు. జర రాగు. మాట్లాడినాక చెప్తా. రాజు చెయ్యిరిపోయిందా? అయ్యో మరి ఏడున్నాడు ఇప్పుడు? దవాఖానా ఏడా? ఎవరు దవాఖానలా? శివల కన్నా? సరే సరే మంచిది రాజు. నేను వస్తా. నేను మంచిది రాజు. సరే. ఎవరికేమైందట బాపు? పామిన పిల్లగాడు చందు కింద పడ్డాడట అమ్మా. చెయ్యిరిపోయిందట. శివలకు దవాఖానకు తోలుకొస్తుర్రట. అరే నవ్వుతావేమమ్మా. ఆపద తెలియదు సంపద తెలియదు. నవ్వలే బాపు నేను. మరి తిను బాపు, తినేసిపో. వద్దమ్మా అక్కడ తీసేయిగా. బాపు ఒక్కనివే పోతావా? చూస్తామ్మా ఎవరన్నా ఉంటే జాతకుంటే తోలుకొని. కృష్ణారెడ్డి అంకుల్ తీసుకొని పో బాపు. ఇప్పటి జమానా పిల్లలకు ఎప్పుడు నగాలనో తెలియదు, ఎప్పుడు ఏడవాలనో తెలియదు. ఏం చేయాలి? పరిశాన్. జర జర నిద్ర పడితే నిద్ర కదిలి చేతి కదిలి చేతి కదిలి వస్తారు ఉండరా. నీళ్ళు కుట్ట నిద్ర పోతే ఎడమకాన్ని లొట్ట పోయిన అన్నట్టు చేసిరు సంసారం. వద్దురా 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 అంటే పాయే బురదల చుట్టుకొని పడే తెచ్చి కొంపకే వేసరి తెచ్చి. గట్టి గట్టు గట్టి గట్టు అయ్యా జరా. జర దొడ్డుది పెట్టొద్దా? అయ్యాకి ఇంత బుడ్డది పెట్టాము. ఇదే మంచి పని చేస్తాయి. ఏమిందో ఏమో షెటాక్ అంతనే ఉన్నది. ఇది సెప్టిసిస్ అంతా. ఏం గాచారం వచ్చారా. ఉన్న గుడ్డి ముగ్గురం ఇంట్లో ఎవరు లేకుండా వాయ్. ఆ పొల్లనేమో అమ్మగారింటికి వాయ్. నా బిడ్డే వాయ్, ఆమె వాయ్, అందరు పోయిరి. ఆడోళ్ళు లేని సంసారం గిట్లా అయిపోయాయి. తింతేరా నవ్వటారా. తూ 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 తూ. అది బంద్ చేయరా. హలో హలో మామ వచ్చిర్రా? వస్తున్నా మామ. ఎవర్రా? గణపురం జంగయ్య మామ వచ్చిందంట. ఆయన తోలుకోస పోయి. వాళ్ళకి ఎవరు చెప్పిరో వీళ్ళకి ఎవరు చెప్పిరో తీన్ తెరా నవ్వటారా. ఏమిటికి చెప్తున్నారు? అబ్బా ఈ ఫోన్లలో మాట పెట్ట. అప్పుడే ఫోన్లు కొట్టుడు. ఎట్లున్నది చంద్రం పానము? ఇప్పుడే అది ఇచ్చిర్రు కదా, సూదిలాకి ఇచ్చిర్రు, గ్లూకోజ్ పెట్టిర్రు. ఇప్పుడే ఎట్లయింది బావా? ఇక ఎట్లయింది తెలియదే. ఇసురు గోలిగా పడ్డాడు. ఇక అయిపోయింది. జారేండి మామ. ఉరమికి జారి దబ్బున పడ్డాడు. అరే ఇట్లా చెయ్యి తిరిగింది. అయ్యం బావ పట్టేసి ఉండు ఉండు బిడ్డ చెయ్యి ఎట్లున్నది అల్లుడా? ఏమన్నా మామ? మంజుల బాగుందా మామ? ఉన్నదిరా. నీ మంజుల చల్లకుండా మంజుల మంచిగానే ఉన్నది కానీ నీ చెయ్యి మంచిగా చూపించుకోరు. నా ఇట్స్ పెట్టు మామ. ఎట్లా కానీ మామే మంచిగానే ఉన్నది అల్లుడా.
మామ డబ్బు రొట్టె ఇక్కడి పండ్లు ఇక్కడి ఇంత పని అయిపోయింది అల్లుడా. ఏం చేస్తాం జర ఒరుగు బిడ్డ ఒరుగు ఇక్కడ ఎక్సర్ గిట్ట తీసిరా ఎక్సర్ తీసిండ్రి అది ఇరిగిందా? ఇగో 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 నాకేమో తెలిసిపోదు కాదు వీడి పెద్దోనికి చూపెడితేనేమో నడుములో బెనికింది అంటున్నాడు. చేతికి నడుము చెప్తున్నాడు. ఏమో వీడు అనవాటి ఇక అది ఎక్కడ ఉల్టనో పల్టనో ఇక డాక్టర్ వస్తేనే తెలియాలి. రూపాయలు అయితే ఇది అక్కడ పెట్టరా పిల్లగా ఇక్కడ పోయా వీడు. ఓ సురత్ పినోడా ఏమన్నా తెలివి ఉన్నదా? వాడు పానం బాధ ఇక్కడ వాడుకుంటే తెచ్చిన డబ్బా రొట్టెలు అని పోతాం పడుతున్నావు ఆడ పెట్టు. నీ ఆకలి నా రోకలి పెట్టి నువ్వు కుదురు చెప్ సిగ్గు తప్పినాం బాజు చావకంలో పట్టుకొని మడత పెట్టాగో ఏం చేయాలి? నాకు ఇట్లా మోపాయినరు వీళ్ళు. నువ్వు ధైర్యంతో ఉన్నాడు బా, ఏం కాదు మంచిగా అవుతుంది. ఏం చేతు ఎక్కడ చేతు ఇక్కడ దోస్తలేదు అయ్యగ్గిది ఇది అయిపోయింది అసలు నాయన. మీరు ఎట్లా ఎకాఎకిన వచ్చిర్రు? ఎట్లా ఎవరు చెప్పిరి? ఎట్లా కైపతి తెలిసి? మా పెద్దల్లుడు రాజు ఫోన్ చేసిండు బా, ఇట్లా తమ్ముడు కింద పడ్డాడు మామ, దెబ్బలు తాకినాయి అంటే నాకు ఇక తినేటోని లేచి ఉరుకొచ్చినా ఇక నాకు కాలు చేతులు ఉరుకుతున్నాయి నాకు కూడా ఎంత పని అయిపోయాయని. ఇక గట్లున్నదయ్యా ఏం చేతు ఇక. కానీ మీరు ఎప్పుడు వెళ్ళినరో ఏం చేసిండ్రో బిడ్డ ఇంత మీరు నాస్తా బస్తే చేయిపోయి మేము అమెటాలకు తినే వచ్చినామే. అట్లా కూర్చోరు కుర్చీలో అక్కడ కూర్చో. తింటుండ అంటే అప్పుడు మామ ఫోన్ చేసేటప్పుడు తింటే వచ్చిండ్రు చంపా మీద గుంజి తెచ్చినాడు. వానికి పానం ఖరాబ్ అయ్యి వాడు తెచ్చుకుంటే పని మడత పెట్టి నూకుతున్నావు. ఆడు తింటలేడుగా. ముసి నాగులు చెప్పు తీసుకోండి పట్టండి చెప్పచ్చు. ఆ తోళ్ళు తీసాడా తొప్పతాచిలోడా? ఆ తోళ్ళు ఆనే పెట్టిపోతున్నాడు. నీ తాత తీస్తారా? పానం బాగున్నది తెలియదు, బాగలేంది తెలియదు. ఏందిరా ఇది? ఏమవుతారం ఇది? రండి సార్ చూడండి సార్. నువ్వు ఎట్లా ఉంది? నొప్పి తక్కువ ఉందా? ఇంజక్షన్ తీసుకున్నావా? తీసేసి సార్ పెట్టి కదా. తీసుకున్నారా? ఎక్స్రే తీసుకున్నారా? ఉన్నది తీసుకోరా. అది ఎక్కడ ఆ కాగితం? ఇగో దీని కాగితమే చింపేసాడు చూడు. ఏం చేయాలి? ఇట్లా పట్టుకుంటే జ్వరం జారిపోయి చేతిలోకి. ఏమైంది సార్? ఏమన్నా ఇరుపు బొరుపు వచ్చిందా? ఏం టెన్షన్ పడొద్దు, కట్టేద్దాము. అంటే పర్రెనా? చిన్నగా క్రాక్ వచ్చింది, ఒక 2 నెలలు రెస్ట్ తీసుకొని సరిపోతుంది. తలకాయ కాళ్ళు ఎక్కువ తినబెడితే తక్కువ అవుతుందా? తినిపియండి. ఏం తింటా అంటే తినిపియండి. బొక్కలు జరిగినప్పుడు జర బొక్కల షోర్బా తినమంటారు కదా సార్? తాగిపోయండి, ఏం ప్రాబ్లం లేదు. మందులు రాసిస్తాను, 10 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి కనిపించండి. సరే 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 సరేనా? జర దండం పెడతా సార్, డబ్బు నిలిపోయేటట్టు చూడండి. ఎవ్వరు లేరు ఇంట్లో, ఆడిదిక్కు కూడా లేదు, ఇల్లు ఆకిరుడిస్తోడు కూడా లేడు. సరే సరే మందులు రాస్తారండి. జర రాయండి, మంచివి రాయండి. డబ్బులో తక్కువ ఏంటి? దండం పెడతా జర. ఏం కాదురా, జర్ర పర్రె లేక వచ్చిందంట ఈడ. ఇది పర్రె వచ్చిందంట. ఏం కాదు నువ్వు ఏంటి కేరుస్తావురా అని. దెబ్బలు బాగానే తగిలినట్టున్నాయి కదా అన్న? తల్లి దిగులు బాగా ఏమిందిరా ఘోరం ఇది? అది చేనుల పడ్డ దెబ్బలు కావు. ఆ పూరని సోపతి పట్టినాక పూర కొంచెం పూరని ఎట్లుంటుంది సోపతి దోపిడి అన్నట్టు పట్టిస్తుంది. ఏదో అవి నెత్తులు రేట్ల కారిగెట్ల నెత్తులు రేట్ కడతావే. నాకు అదే అర్థమైతలేదన్నా. ఇక మనం ఎట్లా పడితే గుడిజాంటుతాడు కానీ ఇంతగానం రక్తం మడగవాడలు కానీ నెత్తులు నెత్తికి కాలుకు కరిగెట్ల పడితే చెయ్యిరుగుతాడు. అర్థమైతలేదు నాకు. మరి చేసు ఇప్పుడు ఏం చేస్తావు? ఏమైందని ఇప్పుడు దెబ్బలు తాకినాయి, ఎట్లా తాకినాయి అని తర్వాత తెలుసుకున్నాం. పట్టి కరిగేట్లా పడి ఉంటుంది ఉందని ఇప్పటికైతే 10 days. ఇది వేస్తేనేమో చలి పెడుతున్నది అంటావు, మళ్ళీ ఉబ్బరిస్తున్నది అంటావు. జర తక్కువ అదిగో నొప్పులు. జర్ర ఇంతకుముందు నిద్ర పట్టింది జరసేపు, ఇప్పుడు జర నయం ఉన్నట్టున్నది. కూర్చోండి మరి. పోతాం బావ, ఇక చీకటి అవుతుంది. బుజ్జమ్మ ఒకటి ఉంటుంది ఇంటికాడ, మళ్ళా ఒకతే ఉన్నది. ఎక్కిన వచ్చినాం తెలివందాడు, రాజు ఫోన్ చేయందాడు. నేను కూడా ఒక్కడు పోతున్నాను అని జతకు అంటే వచ్చిన వాళ్ళు వచ్చిండ్రు. జర అంత తినిపోతే నాకే మీరే తీసుకొని వచ్చిండ్రు. మీరు ఆశానాథ్కి వచ్చిర్రు బాధ.
ఏమొద్దు అన్న ఉండని. ఈ పిల్లాడు పొద్దుగాడుస్తాను తినట్టుండి తినమని పనులు ఆయన తినమని డబల్ రొట్టె పనులు ఆయన తోలు తీయకుండా నువ్వు అట్లనే సార్ నల్ల మొక్క చేసుకో అక్కడ నాకు కనబడకు. వస్తాము చీకటి అవుతుంది బా మళ్ళీ వస్తాము. పైలం మరి పైలమే మీరు కూడా పైలము ఏం అనుకోకుండా ఏం కాదు. అరే మీ మామ పోతా అంటున్నాడు రా. పోయి వస్తాం అల్లుడా. గోళీలు గిట్ట మంచిగా వేసుకో జరా మంచిగా చూపించుకో చెప్తా. నువ్వేం బాధపడకరుడా నువ్వేం బాధపడక పండుకో. మంచిగానే ఉన్నది మంచిగా ఉన్నది. కూర్చో పండుకో అట్లనే పండుకో. ఏం బాధ అయిపోయాను. ఇక ఆమెకి ఏం చెప్పకు బుజ్జమ్మకు మంజులకు బొంజులకు ఏం చెప్పకు. గట్టిగా బాధపడతారు. ఏమంటారు? సరే బా మంచిది. ఏం చెప్పకుండా మంచిది బా మంచిది బా పోయిరా. ఓ నెత్తిలేనోడా నెంబర్ పెట్టుడు బంద్ చేయరా. ఎక్కువ జాడిస్తుంది అంతా నీ. డజన్ నూకిండు బయట కూర్చుంటాను. బజార్లో వండుకపో. ఇంకా ఇడ్లీ బొడ్లు తెప్పిస్తారా? జిర్రంత వేసుకో బిడ్డ. కడుపులకు ఆసర లేకపోతే ఎట్లా నాకు ఉరి బాధ పెడతారా ఎట్లా? తమ్మి ఏం బాధ వచ్చింది తమ్మి నీకు? ఏం కాసారం చుట్టుకునేరా మనకు? ఏం బాధనైనా మనకి ఏం కాసారం నాయన? ఆ సంబంధం వద్దు నాయన మనకు. ఇక గిట్లనే వరిసాను ఆడ నారేతమంట అని పోతే ఈ పోరడు ఎన్నలేంది ఈయన ఆయన పేద గంప ఎత్తుకున్నాడు. ఆ ఉరం చెక్కిపాడైనము ఆ మీదకెళ్ళి ఇట్లా పోతున్నాడు ఇసురుగోలుగా పడ్డాడు. నేను చూస్తానే నేను అక్కడ మళ్ళీ నేను కూలీలో తిప్పుకున్నా. అంటే పనులు 7 శాతం అయితే నాయన ఊక బిడ్డ ఊకో. ఇంటికి పోయినావా నువ్వు? ఇంటికి పోయి కూర్చుంటున్నా. నాకు మళ్ళీ ఫోన్ వచ్చింది నాయన ఇట్లా పడ్డాడు అంటానని. మా అల్లుడు లేకుండా ఇంట్లో లేడు నాయన. తెలిస్తే వస్తాడేమో ఆయన కానీ ఏం కాలేదమ్మా. జర్రంతా ఇది అయిపోయింది. చెయ్యికి బాగానే తాకినట్టుంది కదా. జర్రంతా ఆ బొక్క మీద పర్రి వచ్చిందంట. 2 నెలల దినము ఏం బరువులు పనులు చేయొద్దంట. ఇక ఆయన ఏం చేసేది ఉన్నది కానీ ఈ పెళ్లి గురించే ఏం లేదు. ఇగో ఇట్లా అయితే ఏం పెళ్లి చేస్తావు ఏం కథ? సంబంధం చల్లకుండా ఎవరిని ఎందుకు అంతమరా? మనగాచారం తక్కువ ఉండి అలానంటే ఏమింది? జర్రంతలే పోయింది అనుకో. ఇప్పుడు ఒకరొకరు చేతులు ఇరిగిపోతున్నాయి. ఏమో టక్కర ఇది అవుతున్నాయి. అంత కాలేదు కదనమ్మా. ఏం కాదు పోరడు ఏం కాదు మంచిగానే ఉన్నది కదా పానం. నాకు ఈరోజు నీ ఫోన్ కావాలి ప్లీజ్ ఇయ్యవత్తా. ఫోన్ మీద పడ్డదా కన్ను? స్కూల్ లేనప్పుడు కూడా ఫోన్ చూడకపోతే ఎట్లా అత్త? మూతి పళ్ళు రాలుతాయి. అత్త నాకు పళ్ళేవు కదా, నువ్వు కొడితే నాకు పళ్ళెలా రాలుతాయి. అత్తకి డబల్ లోట పడింది. ఇప్పుడు ఫోన్ తీసుకోవే. ఎవరితో ఫోన్ వస్తుంది? ఇదేంటి పేరు? ఈ పేరేంటక్క చాలా విచిత్రంగా ఉంది. చాలా విచిత్రంగా ఉంది అత్త. అత్త అది ఊరి పేరు. అది గోల్. నాకన్నా చూసా నాకు తెలుసు. నేను తాతకి చెప్తా.